ఓం శాంతి 3-2-2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్వదర్శన చక్రధారి భవ. మీరు లైట్ హౌస్గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో పొరపాటు చేయకండి. ప్రశ్న: మీరందరికన్నా అద్భుతమైన విద్యార్థులు ఎలా? జవాబు: మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నారు. శరీర నిర్వహణార్థం 8 గంటలు కర్మ కూడా చేస్తారు. జతలో భవిష్య 21 జన్మల కొరకు కూడా 8 గంటలు తండ్రి సమానంగా తయారు చేసే సేవ చేస్తారు. అన్నీ చేస్తూ తండ్రి మరియు ఇంటిని స్మృతి చేస్తారు. ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితం. 8 గంటలు కర్మ, మరి తండ్రి సమానంగా తయారు చేసే సేవ 8 గంటలు, తండ్రిని ఇంటిని స్మృతి చేయడము. ఇదే అద్భుతమైన విద్యార్థి జీవితం అంటే. జ్ఞానం చాలా సహజం. కేవలం పావనంగా అయ్యేందుకు కష్టపడతారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను నంబర్వార్ పురుషార్థ అనుసారం అడుగుతారు. మూలవతనం కూడా తప్పకుండా నంబర్వార్గా గుర్తొస్తూ ఉండవచ్చు. పిల్లలైన మీకు తప్పకుండా ఇది కూడా గుర్తొస్తూ ఉండవచ్చు. మేము మొదట శాంతిధామంలో ఉండేవారము, తర్వాత సుఖధామంలోకి వస్తాం. ఈ విధంగా లోపల తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు. మూలవతనం నుండి ప్రారంభించి ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుందో అది కూడా బుద్ధిలో ఉంది. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు, తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ఈ విధంగా ఈ చక్రం బుద్ధిలో తిరగాలి కదా. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉంది. తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు మీకు తెలియదు, ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. రోజు రోజుకు బ్రాహ్మణులు వృద్ధి అవుతూ ఉంటారు. చాలామందికి నేర్పిస్తూ ఉంటారు. తప్పకుండా మీరే ముందు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు. బుద్ధి ద్వారా వారు మన తండ్రి అని మీకు తెలుసు. ఆ తండ్రినే నేర్పించే సుప్రీం టీచర్. మీరు 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతారో తండ్రిని అర్థం చేయించారు. బుద్ధిలో తప్పకుండా స్మృతి ఉంటుంది కదా. దీనిని బుద్ధిలో ప్రతిక్షణము గుర్తు చేసుకోవాలి. ఈ పాఠం అంత పెద్దదేమీ కాదు, సెకండ్లోని పాఠమే. మీరు ఎక్కడ నివసించేవారు, మళ్ళీ ఇక్కడికి పాత్రను అభినయించేందుకు ఎలా వచ్చారు, బుద్ధిలో ఉంది. ఇది 84 జన్మల చక్రం. సత్యుగంలో ఇన్ని జన్మలు, త్రేతాయుగంలో ఇన్ని జన్మలు. ఈ చక్రమునైతే గుర్తు చేసుకుంటారు కదా. మీకు ఏ హోదా లభించిందో, ఏ పాత్రనైతే అభినయించారో అది కూడా తప్పకుండా బుద్ధిలో గుర్తు ఉంటుంది. మేము ఈ డబల్ కిరీటధారులుగా ఉండేవారము. తర్వాత మళ్ళీ ఒకే కిరీటము కలవారిగా అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ పూర్తి రాజ్యం అంతా వెళ్ళిపోయింది. తమో ప్రధానంగా అయిపోయాము. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉండాల్సిందే. అందుకే స్వదర్శన చక్రధారులు అనే పేరు ఉంచారు, ఈ విధంగా గుర్తు చేసుకుంటూ ఉండడాన్ని. ఆత్మకు జ్ఞానం లభించింది, ఆత్మకు దర్శనమైంది. మనం ఇలా చక్రం తిరుగుతాము అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారు అని తండ్రి చెప్తారు. ఈ సమయంలో మీరు ఆ అవస్థలో కూర్చుండిపోతారు అని కాదు. బయటి విషయాలు ఎక్కువగా బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఎవరికి ఏం గుర్తొస్తున్నాయో, ఎవరికి ఏమి గుర్తొస్తున్నాయో, ఇక్కడ ఇతర అన్ని విషయాలను వదిలి ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. శ్రీమతము లభిస్తుంది, దాని అనుసారం నడుచుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అయ్యి మీరు చివరి వరకు పురుషార్థం చేయాలి. మొదట ఏమీ గుర్తు ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి తెలుపుతూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సర్వస్వము అందులోనే వచ్చేస్తాయి. రచయిత రచనల ఆది మధ్య అంత్యముల రహస్యమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ పాఠం లభిస్తుంది. తండ్రినైతే ఇంటిలో కూడా గుర్తు చేసుకోగలరు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు అద్భుతమైన విద్యార్థులు. భలే 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. 8 గంటలు శరీర నిర్వహణార్థం పనులు కూడా భలే చేయండి అని తండ్రి తెలియజేశారు. ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. జతలో తమ సమానంగా తయారు చేయమని తండ్రి ఏ వ్యాపారమునైతే ఇచ్చారో ఇది కూడా శరీర నిర్వహణయే కదా. అది అల్పకాలం కొరకు, ఇది 21 జన్మల శరీర నిర్వహణ కొరకు.
మీరు ఏ పాత్రను అభినయిస్తారో అందులో దీనికి కూడా చాలా గొప్ప మహత్వం ఉంది. ఎవరు ఎంతగా శ్రమ చేస్తారో తర్వాత భక్తిలో వారికి అంత పూజ జరుగుతుంది. ఇదంతా పిల్లలైన మీరే ధారణ చేయాలి. పిల్లలైన మీరు పాత్రధారులు. బాబా అయితే కేవలము జ్ఞానమునిచ్చే పాత్రను అభినయిస్తారు. ఇది శరీర నిర్వహణార్థం కొరకు పురుషార్థం మీరు చేస్తారు, తండ్రి అయితే చెయ్యరు కదా. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఏ విధంగా పునరావృతం అవుతాయో, చక్రం ఏ విధంగా తిరుగుతుందో పిల్లలకు అర్థం చేయించేందుకే తండ్రి వస్తారు. ఈ విషయాలు అర్థం చేయించడానికే వస్తారు. యుక్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు పొరపాట్లు చేయకండి అని తండ్రి తెలిపిస్తారు. స్వదర్శన చక్రధారి లేక లైట్ హౌస్గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరం లేకుండా ఆత్మ పాత్రను అభినయించలేదు అని మీకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలియదు. భలే మీ వద్దకు వస్తారు, బాగుంది బాగుంది అని అంటారు. కానీ స్వదర్శన చక్రధారులుగా అవ్వలేరు. ఇందులో చాలా అభ్యాసం చేయవలసి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జ్ఞాన సాగరుల వలె అవుతారు. ఉదాహరణకు విద్యార్థి చదివి టీచర్గా అవుతారు కదా. ఆ తర్వాత కాలేజీలో చదివిస్తారు, వ్యాపారాలలో నిమగ్నం అవుతారు. మీ వ్యాపారమే టీచర్గా అవ్వడం. అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయండి. ద్వికిరీటధారులైన రాజులుగా, ఏక కిరీటధారులైన రాజులుగా ఎలా అవుతారో పిల్లలు చిత్రమును తయారు చేశారు. ఇది బాగానే ఉంది. అయితే ఎప్పటి నుండి ఎప్పటి వరకు డబల్ కిరీటధారులుగా ఉండేవారు? ఎప్పటి నుండి ఎప్పటి వరకు సింగల్ కిరీటధారులుగా అయ్యారు? మళ్ళీ ఏ విధంగా ఎప్పుడు రాజ్యం దోచుకోబడింది? ఆ తేదీలన్నీ వ్రాయాలి. ఇది అనంతమైన పెద్ద డ్రామా. మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు అనేది నిశ్చితం. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు. బ్రాహ్మణులే సంగమ యుగానికి చెందినవారు. మీరు తెలిపినంత వరకు ఈ విషయాలు ఇతరులకు తెలియదు. ఇది మీ అలౌకిక జన్మ. లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. శరీరం యొక్క తండ్రి నుండి, శివబాబా పారలౌకిక తండ్రి నుండి. అలౌకికం బ్రహ్మబాబా నుండి వారసత్వం లభించదు. ఇతడి ద్వారా తండ్రి మీకు వారసత్వం ఇస్తారు. ఓ ప్రభు అని పాడతారు కూడా. ఓ ప్రజాపిత బ్రహ్మ అని ఎప్పుడు అనరు. లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు, మీకు మాత్రమే తెలుసు. పారలౌకిక తండ్రిది అవినాశి ఆస్తి, లౌకిక తండ్రిది వినాశి వారసత్వం. ఎవరైనా రాజు కుమారుడు ఉన్నాడు అనుకోండి, 5 కోట్ల వారసత్వము లభిస్తుంది అనుకోండి. అతడు అనంతమైన తండ్రి ఆస్తిని తన ముందు చూస్తే దానితో పోలిస్తే ఇది అవినాశి ఆస్తి తండ్రి ఇచ్చేది. అది ఆ రాజకుమారుడిది అంతమైపోయే వారసత్వం. ఈనాటి కోటీశ్వరులను మాయ ఆవహించి ఉంది. తండ్రి దగ్గరకు వారు రారు. తండ్రి పేదల పెన్నిది. భారతదేశం చాలా పేద దేశం. భారతదేశంలో చాలామంది మనుషులు కూడా పేదవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు అనేక మందికి కళ్యాణం చేయు పురుషార్థం చేస్తున్నారు. తరచుగా రోగులకు వైరాగ్యం వస్తుంది. ఎందుకు జీవించాలి అని అనుకుంటారు. ముక్తిధామానికి వెళ్ళే మార్గం లభించాలి అని కోరుకుంటారు. దుఃఖం నుండి ముక్తులుగా అయ్యేందుకు ముక్తిని కోరుకుంటారు. సత్యుగంలో అలా కోరుకోరు. ఎందుకంటే అక్కడ దుఃఖం లేదు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే సూర్యవంశీ, చంద్రవంశీ దేవతలుగా అయ్యే వారుగా ఉంటారో వారే నంబర్ వారు పురుషార్థ అనుసారం వచ్చి జ్ఞానం తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉందో వారు జ్ఞానము చాలా సహజంగా అర్థం చేసుకోగలరు. కానీ పావనంగా అవ్వడంలో మాయ విఘ్నాలు వేస్తుంది. ఏ విషయంలోనైనా పొరపాటు చేశారు అంటే ఆ పొరపాటు వల్లనే ఓడిపోతారు. బాక్సింగ్, మల్ల యుద్ధంతో దీనిని పోల్చుట సరిగ్గా ఉంటుంది. బాక్సింగ్లో ఒకరు మరొకరిపై విజయం పొందుతారు.
మాయ మిమ్మలను ఓడిస్తుంది అని పిల్లలకు తెలుసు. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. ఇందులో శ్రమ ఉంది అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఆత్మలు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు, పాత్రను అభినయిస్తారు. మేము బేహద్దు తండ్రి పిల్లలము అని బాగా పక్కా చేసుకోవాలి. మాయ వీరి బుద్ధి యోగాన్ని త్రుంచివేస్తూ ఉంది అని బాబా ఫీల్ చేస్తారు. నంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు. ఈ లెక్కతోనే రాజధాని తయారవుతుంది. అందరూ ఏకరసంగా ఒకే విధంగా ఉన్నట్లయితే రాజ్య స్థాపన అవ్వదు. రాజా, రాణి, ప్రజ, షౌకర్లు అందరూ తయారవ్వాలి. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఈ విషయాలు మీలో కూడా అనన్యమైన పిల్లలకే గుర్తు ఉంటాయి. ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోరాదు. కానీ తాము మర్చిపోతున్నాము అని పిల్లలకు తెలుసు. అలా కానిచో మేం విశ్వానికి యజమానులుగా తయారవుతున్నాము అని చాలా సంతోషం ఉండాలి. కేవలము చెప్పడం ద్వారా మాత్రమే అవ్వరు. పురుషార్థం ద్వారానే అలా తయారవుతారు. బాబా వస్తూనే పిల్లలు సావధాన్, స్వదర్శన చక్రధారులై కూర్చొని ఉన్నారా అని అడుగుతారు. బ్రహ్మలో ప్రవేశించే తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా. మనుష్యులు విష్ణువును స్వదర్శన చక్రధారి అని భావిస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు అని వారికి తెలియదు. లక్ష్మీనారాయణుల పదవిని పొందే జ్ఞానాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? ఏ జ్ఞానం ద్వారా వీరి లక్ష్మీనారాయణుల పదవిని పొందారు? స్వదర్శన చక్రము ద్వారా సంహరించినట్లు చూపిస్తారు. ఈ చిత్రాలను తయారు చేసిన వారిపై మీకు చాలా నవ్వు వస్తుంది. విష్ణువు సంయుక్త గృహస్థాశ్రమానికి గుర్తు, అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిపి. ఈ చిత్రము శోభిస్తుందే కానీ ఇది ఏమీ సరి అయిన చిత్రము కాదు. మొదట మీకు కూడా తెలియదు. 4 భుజాలు కలవారు ఇక్కడికి ఎక్కడి నుండి వస్తారు? ఈ విషయాలన్నీ మీలో కూడా నంబర్ వారుగా తెలుసు. మొత్తం ఆధారమంతా మీ పురుషార్థం పైనే ఉంది అని తండ్రి అంటారు. తండ్రి స్మృతి ద్వారానే పాపం తెగిపోతుంది. అన్నిటికంటే ఎక్కువగా ఈ పురుషార్థం నడవాలి. తండ్రి సమయం ఇచ్చారు. మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అలా కానిచో పిల్లలను మొదలైన వారిని ఎవరు సంభాలన చేస్తారు? అవన్నీ చూస్తూ కూడా అభ్యాసం చేయాలి. ఇంతకు మించి ఇంకే విషయము లేదు. అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని స్వదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు సంహరించినట్లు చూపించారు. చక్రము మొదలైన వాటి విషయాలే లేవు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎంత వ్యత్యాసం ఉంది. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. మనుష్యులు మనుషులకు అర్థం చేయించలేరు. మనుష్యులు మనుషులకు సద్గతిని కలుగజేయలేరు. రచయిత రచనల ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని ఎవరు అర్థం చేయించలేరు. స్వదర్శన చక్రం అర్థం ఏమిటి? అది కూడా ఇప్పుడు తండ్రియే అర్థం చేయించారు. శాస్త్రాలలో కథలను ఎలా తయారు చేశారు అంటే ఇక అడగనే అడగకండి. కృష్ణుణ్ణి కూడా హింసకుడిగా చేసేశారు. ఇందులో ఏకాంతంగా విచార సాగర మథనం చేయవలసి ఉంటుంది. రాత్రి పహరా చేయి పిల్లలకు, కాపలా కాసే పిల్లలకు చాలా సమయం లభిస్తుంది. వారు చాలా స్మృతి చేయవచ్చు. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రమును కూడా త్రిప్పుతూ ఉండండి. స్మృతి చేసినట్లయితే ఆ ఖుషీలో నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఎవరికి ధనం లభిస్తుందో వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు తూగరు. మనము సదా ఆరోగ్యవంతులుగా, సదా సంపన్నులుగా అవుతున్నామని మీకు తెలుసు. కనుక ఇందులో మీరు బాగా నిమగ్నం అయిపోవాలి. డ్రామా అనుసారం జరిగేవన్నీ మంచివే అని కూడా ఇప్పుడు తండ్రికి తెలుసు. అయినా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి శిక్షణ ఇస్తారు. జ్ఞానము యోగము లేని వారు కూడా చాలామంది ఉన్నారు. బుద్ధివంతులు, విద్వాంసులు మొదలైన వారు వచ్చినట్లయితే వారితో మాట్లాడలేరు. తమ వద్ద బాగా అర్థం చేయించేవారు ఎవరెవరు ఉన్నారో సేవాధారి పిల్లలకు తెలుసు. బుద్ధివంతులు, బాగా చదువుకున్నవారు, మంచి వ్యక్తులుగా ఉండి వారికి అర్థం చేయించేవారు ఒకవేళ వివేకహీనులుగా ఉన్నట్లయితే తండ్రి గమనించి
వారిలో స్వయంగా ప్రవేశించి వారిని పైకెత్తగలరు, అనగా వారికి అర్థం చేయించే వివేకాన్ని ఇస్తారు. నిజాయితీ కల పిల్లలు, మాలో ఇంత జ్ఞానం లేదు, తండ్రే మాలో కూర్చొని వీరికి అర్థం చేయించారు అని చెప్తారు. కొందరికైతే అహంకారం వచ్చేస్తుంది. తండ్రి రావడం, సహయోగం చేయడం కూడా నాటకంలో పాత్రగా నిశ్చితమై ఉంది. నాటకం చాలా విచిత్రమైనది. ఇవి అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి అవసరం. ఎక్కడైతే అందరూ అత్యంత సుందరంగా ఉంటారో ఆ రాజధానిని మేము స్థాపన చేస్తున్నాము అని. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, అక్కడ నల్లగా ఉండేవారు, కళావిహీనులు, వికారం కలవారు ఉండరు. మీరు ఈ విధంగా సుందరంగా మరియు నల్లగా ఉండే చిత్రాలను తయారు చేసి వ్రాయండి. 63 జన్మలు కామచితిపై కూర్చొని ఇలా అపవిత్రంగా నల్లగా అయిపోయారు. ఆత్మయే ఇలా తయారైంది కదా. లక్ష్మీనారాయణలు కూడా నల్లని చిత్రాలు తయారు చేశారు. ఆత్మ నల్లగా అవుతుంది అని అర్థం చేసుకోరు. వీరు సత్యుగానికి యజమానులుగా సుందరంగా ఉండేవారు. తర్వాత కామచితిపై కూర్చొని నల్లగా అయ్యారు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతుంది. తద్వారా ఆత్మ కూడా నల్లదిగా మరియు శరీరం కూడా నల్లగా అవుతుంది. కనుక నవ్వుతూ లక్ష్మీనారాయణలను కొన్ని చోట్ల నల్లగా, కొన్ని చోట్ల సుందరంగా చూపించారు. కారణం ఏమిటి అని మీరు వారిని ప్రశ్నించవచ్చు. వారిలో జ్ఞానమైతే లేదు. కృష్ణుణ్ణి సుందరంగా, కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు తయారు చేస్తారో మీరిప్పుడే తెలుసుకున్నారు. మీకు ఇప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చొని లభించిన జ్ఞానధనాన్ని స్మరణ చేయాలి. పావనంగా లేక సదా నిర్మోహిగా అయ్యేందుకు స్మృతిలో ఉండే కృషి చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేయాలి. లైట్ హౌస్గా అవ్వాలి. భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు తప్పకుండా ఆత్మిక టీచర్లుగా అవ్వాలి. వరదానము, త్రికాలదర్శి స్థితి ద్వారా 3 కాలాలను స్పష్టంగా అనుభవం చేసే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉంటారో, 3 కాలాలను చక్కగా తెలుసుకొని ఆ స్థితిలో ఉంటారో వారు ఒక్క సెకండ్లో 3 కాలాలను స్పష్టంగా చూడగలరు. నిన్న ఎలా ఉండే వారము, ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఏమవుతాము అని వారి ముందు అంతా స్పష్టమైపోతుంది. ఎలాగైతే ఏ దేశంలో అయినా శిఖర స్థానంలో, ఎత్తైన స్థానంలో నిల్చొని మొత్తం పట్టణాన్ని చూస్తే మజా వస్తుందో, అలా సంగమయుగ శిఖర స్థానంలో నిల్చొని 3 కాలాలను చూడండి. మరియు నషాతో మేమే దేవతలుగా ఉండే వారము ఇప్పుడు మళ్ళీ మేమే దేవతలుగా అవుతాము అని చెప్పండి. వీరినే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. స్లోగన్, ప్రతి ఘడియను అంతిమ ఘడియ అనే స్మృతి ద్వారా ఎవరు రెడీగా అవ్వండి. అంతిమ గడియ అనుకుంటే బాబాను తప్ప ఎవరిని గుర్తు చేసుకోము. అలాంటి వారే ఎవరు రెడీగా ఉండగలరు. అవ్యక్త ఇషారా, మధురతా గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైనటువంటి తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. శక్తులు అనగా స్త్రీ దేవీల చిత్రాలలో సరళత మరియు సహనశీలత గుణాలు రెండింటిని చూపిస్తారు. సహనశీలత ద్వారా సరళత, మధురత స్వతహాగా వస్తాయి. ఇప్పుడు ఈ 2 గుణాలను సమానంగా ఉంచుకోవాలి. సరళత, సహనశీలతను. ఎంత జ్వాలా స్వరూప ఆత్మనో అంత శీతలత స్వరూపంతో ఉండాలి. ముఖము శీతలత స్వరూపము, కర్తవ్యము జ్వాలలాగా ఉండాలి. వృత్తి, వాణి, కర్మలో సదా మధురత గుణం ఉండాలి. ఓం శాంతి.